కోటి శాస్త్రంలో 3వ అధికరణంలో అధ్యాయం 16 గురించి తెలుసుకున్నాం. అందులో ప్రకరణం 68 దత్తాస్యాన పాకర్మ, ప్రకరణం 69 అస్వామివి క్రయము, ప్రకరణం 70 స్వస్వామి సంబంధము. దానములను వశపరచకపోవు విషయమును రుణాదానము నుండి తెలుసుకొనవలెను. వ్యవహార యోగ్యమును గాని దానము ఏక్రత రద్దయినట్లుగానే భావింపబడి వలెను. తన సర్వస్వమును దారపుత్రులను తన్నును దానం చేసినట్లు చెప్పి రద్దు చేసిన యెడల ధర్మస్థులు దానికి సమ్మతించవలెను. అసాధువులకు గాని అధర్మ కార్యకర్తలకు గాని చేసిన ధర్మదానమును అపకారం చేయని వానికి చేసిన అర్థదానమును అనర్హులగు వానికి చేసిన కామదానమును రద్దు చేయవలెను. దాతయు ప్రతిగ్రహీతయు నష్టపడకున్నట్లు కుశలులు రద్దు విషయమును నిర్ణయించవలెను. దండ భయము వలన గాని ఆక్రోశ భయము వలన గాని అనర్థ భయం వలన గాని చేసిన దానమును ప్రతిగ్రహించుకుని వానికి చేయని వానికి స్థేయదండము. ఇతరుని హింసించుటకై కోపముతో చేసిన దానము, రాజుల గర్వమునకు మంచి గర్వముతో చేసిన దానము ఇట్టిదే. వీటి విషయములో ఉత్తమ సాహసదండము. ఆస్తికి వారసులైన వాడు కుమారుడు గాని దాయాదులకు గాని ఇష్టము లేని యెడల జామీను బాధ్యతను వహించవలసినది లేదు. దండ శేషమును గాని శుల్క శేషమును గాని జూదమును త్రాగువాడు చేయబడిన రుణమునకు గాని కామదానము గాని చెల్లించవలసినది లేదు. ఇది దత్తస్మాన కర్మ. అస్వామిక విక్రయం. పోగొట్టుకొని వస్తువును గాని అపహరించినది గాని దొరికినప్పుడు సొంతదారుడు దానిని ధర్మస్థుడు వశము చేసుకొనవలసినదిగా కోరవలెను. లేదా దేశకాలములు కారణముగా ప్రమాదము జరుగునని తోచినప్పుడు తానే దానిని వశపరుచుకొని ధర్మస్థుని వద్దకు తేవలెను. ధర్మస్థుడు వానిని ఇది నీకెక్కడ లభించినది అని అడగవలెను. అతడు సక్రముగా కొన్నట్లు రుజువు చేసిన విక్రయించిన వానిని చూపలేనప్పుడు వస్తువును తీసుకొని అతన్ని వదిలివేయవలెను. విక్రయించిన వాడు దొరికినప్పుడు అతడు కొనిన వానికి కొన్న ఖరీదు ఇచ్చి స్థేయదంతమును కూడా చెల్లించవలెను. తాను అపరాధము లేని రుజువు చేసి తప్పించుకొనుటకు వీలున్నప్పుడు ఉపాయములన్నింటినీ ప్రయోగించి తప్పించుకొనవచ్చును. ఉపాయమును సార్థకములు కానప్పుడు అతడు ఖరీదును స్థేయదండమును చెల్లించవలెను. పోయిన వస్తువు దొరికినప్పుడు పోగొట్టుకున్నవాడు అది తనదని రుజువు చేసి దానిని తీసుకొనవలెను. సాక్ష్యము తీసుకొన రానప్పుడు 5వ వంతు దండము చెల్లించవలెను. అప్పుడు ఆ వస్తువు రాజునకు చెందును. ధర్మస్థునికి పరుపక నష్టపరిహారోత్తమును సొంతదారుడు వశపరుచుకున్నప్పుడు పూర్వ సాహస దండమును చెల్లించవలెను. నష్టవృత్తములు దొరికినప్పుడు వాటికి శుల్క స్థానంలో పెట్టవలెను. 3 పక్షముల వరకు సొంతదారుడెవడో తెలియని పక్షమున వాటిని రాజు వశపరుచుకొనవచ్చును. లేదా తగిన సాక్ష్యమును తెచ్చి సొంతదారుడు వాటిని తీసుకొనవచ్చును. ద్విపాత్తులకు 5 పణములు, 1 గిట్ట గల జంతువులకు 4 పణములు, గోమహిషములకు 2 పణములు, క్షుద్ర పశువులకు 25 పణము నిష్క్రయము నిచ్చుకొనవలెను. రత్నములకు సారఫల్గుణములకు 105 చొప్పున నిష్క్రయము ఇచ్చుకొనవలెను. శత్రుసేనలను గాని ఆటవికులకు గాని దోచుకున్న వాటికి రాజు రాబట్టి సొంతదారులకు చేర్చవలెను. చోరులు అపహరించిన వస్తువులు కనిపించినప్పుడు గాని వాటిని రాబట్టుకోలేనప్పుడు గాని రాజు తన ద్రవ్యముల నుండి సొంతదారులకు మొదర ఇయ్యవలెను. రాజు వల్లభుల మొదలైన వారు వశపరుచుకున్న వాటికి రాబట్టి సొంతదారులకు ఇచ్చివేయవలెను. లేదా నష్టపరిహారం ఇయ్యవలెను. శత్రు దేశం నుండి పరాక్రమమునకు ప్రదర్శించి తెచ్చిన వాటిలో ఆర్యులు దేవబ్రాహ్మణ పన్నుల ద్రవ్యములు తప్ప తక్కిన వాటిని రాజాజ్ఞానుసారము అనుభవించవచ్చును. ఇది అస్వామి క్రియ విక్రయం. స్వస్వామి సంబంధం.
సొంతమని రుజువు చేయుటకు సాక్ష్యము నష్టమైనప్పుడు